నిరూపించాడు. కేవలము రావణ సంహారం చేసి అవతార పరిసమాప్తి చెయ్యలేదు. తదనంతర కాలమునందు దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ 11,000 సంవత్సరములు ఈ భూమి మీదుండి ఒక సామాన్యుడైన మనుష్యుడు వివాహం చేసుకుని బిడ్డల్ని ఎలా కంటాడో, రాజ్యపాలన ఎలా చేస్తాడో, ధర్మానుష్ఠానం ఎలా చేస్తాడో, తాను లోకము తరించడానికి ఎలా ప్రవర్తించాలో మనందరికీ కూడా తాను అనుష్ఠించి చూపించినటువంటి అవతారం రామావతారం. అందుకే రామాయణ కథ చదువుకున్నంత మాత్రం చేత ధర్మమునందు అనురక్తి ఏర్పడుతుంది. వేదము ఎలా చెప్పిందో అలా ప్రవర్తించడానికి కావలసినటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి మన యందు నిలబడుతుంది. అంత గొప్పదైనటువంటి అవతారమైన రామావతారము వచ్చినటువంటి ఈ పరమ పవిత్రమైన శ్రీరామ నవమి నాడు మనం ఎలా ప్రవర్తించాలో కూడా, ఆ తిథిని ఎలా అనుష్ఠించాలో కూడా శాస్త్రాలు నిరూపణం చేశాయి. ఆ తిథి నాడు అందరూ కూడా అభ్యంగన స్నానం ఆచరించి ఉపవాసం ఆచరించాలి. ఉపవాసము అంటే సాత్వికమైన, పరిమితమైన, దైవర్పణ చేయబడినటువంటి న్యాయ